ఒక పార్టిసిపల్ ని ఉపయోగించి రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చుతాము. కొంచెం అటెన్షన్ ఇవ్వండి అమ్మా. ఇది ఇంపార్టెంట్, కొంచెం డిఫికల్ట్ కూడా, కొంచెం టిపికల్. అటెన్షన్ ఇస్తే గానీ అర్థం కాదు. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. మరి షీ లుక్డ్ ఎట్ మీ ఒక సెంటెన్స్ అమ్మా, సింపుల్ సెంటెన్స్. షీ వెంట్ అవే ఇదో సెంటెన్స్ అమ్మా. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉందమ్మా. రెండో సెంటెన్స్ కి ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది. అయితే ఈ రెండు సెంటెన్సెస్ కి పార్టిసిపుల్ తో ఒకే సెంటెన్స్ చేస్తాం. ఏ విధంగా పార్టిసిపుల్ ఇక్కడ యూజ్ చేసామా, లుకింగ్. ఈ లుక్డ్ అయితే ఉందో దాన్ని ఇక్కడ లుకింగ్ చేసామా, ఇది ప్రెసెంట్ పార్టిసిపుల్. లుకింగ్ అనేది ఏ పార్టిసిపుల్? ఇది ప్రెసెంట్ పార్టిసిపుల్ అమ్మా. సో లుకింగ్ ఎట్ మీ కామా షీ వెంట్ అవే, ఈ కామా అమ్మా ఇక్కడ ఫుల్ స్టాప్ తీసేసాము. ఇక్కడ షీలో ఉన్న క్యాపిటల్ ఎస్ ఏదైతుందో ఇక్కడ స్మాల్ ఎస్ అయిందమ్మా. ఇది ఒకే సెంటెన్స్ అయింది, ఒకే సింపుల్ సెంటెన్స్ అయింది. రెండు సింపుల్ సెంటెన్సెస్ ఈ ప్రెసెంట్ పార్టిసిపుల్ తో ఒకే సింపుల్ సెంటెన్స్ గా మార్చాము. దిస్ ఇస్ కాల్డ్ సింథసిస్. దీన్ని ఏమంటాము మనము? సింథసిస్. ఇది మరి ఎక్కడ యూజ్ అవుతుందమ్మా, ఎక్కడ ఉపయోగపడుతుంది? ఎప్పుడైతే మనం ఎగ్జామ్స్ కానీ లేదా ఎస్సేస్ కానీ ఏదైనా మనం రాస్తామో అప్పుడు ఈ రెండు వాక్యాలు రాసే కన్నా అటువంటిప్పుడు షీ లుక్డ్ ఎట్ మీ, షీ వెంట్ అవే, ఇంత పెద్దగా 1 కిలోమీటర్ సెంటెన్స్ రాసే బదులు లుకింగ్ ఎట్ మీ, షీ వెంట్ అవే, ఇలా చిన్న సెంటెన్స్ రాయొచ్చమ్మా. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ద సింథసిస్.